హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చెఫరు. ఈరోజు ఈ వీడియోలో మష్రూమ్ కర్రీ హోటల్ స్టైల్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ మష్రూమ్స్లో B12 విటమిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ డెఫిషియన్సీతో బాధపడేవాళ్ళు ఈ మష్రూమ్స్ని మీరు ఎక్కువగా ఆహారంలో చేర్చుకున్నట్లయితే ఆ డెఫిషియన్సీ నుంచి బయటపడవచ్చు. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రైస్లోకి, రోటీలోకి, బిర్యానీలోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే 200 గ్రామ్స్ ఒక బాక్స్ తీసుకున్నానండి మష్రూమ్స్. చూడండి, దీనిపైన ఉన్న మట్టి అంతా కూడా పోయే వరకు నీట్గా వాష్ చేయాలి. చూడండి, ఈ విధంగా నీట్గా వాష్ చేసి దీనిపైన ఉన్న పొట్టుని తీసేసేయాలండి. మీకు పొట్టు తీయకపోతే కనుక సాల్ట్ వాటర్లో వేసి నీట్గా మురికంతా కూడా బాగా పోయే వరకు మీరు శుభ్రంగా కడగాలి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వడం వల్ల మనకి కర్రీ టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్తీగా కూడా చేసుకోవచ్చు. దీని మీద పొట్టంతా నీట్గా తీసేసి ఈ ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ మీద ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీరు వెంటనే వీడియోని చూడవచ్చు. ఈ మష్రూమ్స్ అన్నిటి మీద ఉన్న పొట్టంతా కూడా నీట్గా ఇలా తీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా తీసేసుకుని ఇలా వెనక ఉన్న కాడలను కూడా కట్ చేసుకోవాలని. చూడండి ఎంత పొట్టు వచ్చేసిందో. ఇదంతా దీని మీద ఉన్న మురికంతా కూడా మనం తినడం ఇష్టం లేకపోతే ఇలా తీసేసుకోవచ్చు. పొట్టు తీని పక్షంలో మీరు ఉప్పు నీళ్ళలో వేసి కడగండి. నేను ఒక్కొక్కటి 2 పీసెస్ కట్ చేశాను. అలాగే బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. దానిలోకి ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకుని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక పెద్ద సైజు టొమాటోని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఒక అంగుళం అల్లం ముక్కను కూడా వేసుకొని కొంచెం వేయించుకోవాలండి. బాగా వేగక్కర్లేదు, కొంచెం పచ్చిదనం పోయే వరకు వేగితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఒక 5-6 సెకండ్ల పాటు వేయించుకోండి. ఎక్కువ వేగక్కర్లేదండి. తర్వాత ఒక పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఇలా వేయించుకోండి. ఇదంతా కూడా మనం గ్రేవీ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇలా చేయడం వల్ల గ్రేవీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, రిచ్గా ఉంటుంది. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఒక 2 సెకండ్స్ ఇలా వేయించుకోండి. చూడండి, ఈ విధంగా వేయించుకోండి, బాగా మగ్గక్కర్లేదు. ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లగా ఆరిన తర్వాత బాగా మెత్తగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇలా కనుక చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి, చాలా రిచ్ టేస్ట్ ఉంటుంది. రోటీస్లోకి అయితే అద్దరిపోతుంది. సేమ్ బాండీలో ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఒక 4 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఒక 2 స్పూన్లు బటర్ వేసుకోండి. మీ కర్రీని బట్టి మీరు ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. బటర్ వేయడం వల్ల చాలా రిచ్ టేస్ట్ అనేది వస్తుందండి. కొంచెం వేడెక్కిన తర్వాత దానిలోకి మనం గరం మసాలా దినుసులు అనేవి వేసుకోవాలి. ఒక అంగుళం దాల్చిన చెక్క వేసుకోండి. అలాగే 4 లవంగాలు, 2 యాలకులు, ఒక బిర్యానీ ఆకు ఇలా ముక్కలుగా చేసుకుని వేసుకోండి. ఇవన్నీ కూడా మనకి హెల్త్కి చాలా మంచిది. చిన్న జాజికాయ ముక్క, ఒక స్టార్ ఫ్లవర్ రబ్బా వేసుకుని వేయించుకోండి. జస్ట్ అలా వేడెక్కితే సరిపోతుంది. అవి కొంచెం వేడెక్కిన తర్వాత దానిలోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోండి. ఇవన్నీ కూడా చక్కగా దోరగా వేగే వరకు వేయించుకోవాలి. ఇందాక ఫస్ట్ మనం వేయించుకున్నవన్నీ కూడా మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టేశాను. కొంచెం సాల్ట్ వేస్తే ఆనియన్స్ త్వరగా మగ్గుతాయండి. ఇవన్నీ కూడా చక్కగా ఇలా వేయించుకోండి. ఇలా ఆయిల్ అంతా కూడా చూడండి ఇలా పైకి వచ్చింది. ఆ టైంలో కొంచెం పసుపుని యాడ్ చేసుకోండి. మనం వేయించుకునే విధానం బట్టి కూడా మనకు కర్రీ టేస్ట్ అనేది వస్తుందండి. కొంచెం పసుపు వేసి వేయించుకున్నాం కదా, కలర్ మంచిగా వచ్చింది. ఇప్పుడు దానిలోకి ఇలా మనం నీట్గా కడిగి కట్ చేసుకున్న మష్రూమ్స్ ముక్కల్ని వేసేసుకోండి. ఇవి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా చాలా ఇష్టపడి తింటారు కదండి. ఇలా కర్రీనే కాకుండా రకరకాలుగా మనం మష్రూమ్స్ని వాడుకోవచ్చు. ఇవన్నీ కూడా చక్కగా బాగా మగ్గటానికి ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోండి. చూడండి, ఇందాక మనం ఫైన్గా పేస్ట్ చేశాను కదండి. ఏదైనా ఈ మష్రూమ్స్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోండి. ఇలా పొట్టు తీయడం వల్ల మష్రూమ్స్ చాలా మెత్తగా సాఫ్ట్గా ఉడుకుతాయి, తినడానికి కూడా బాగుంటాయండి. ఈ పొట్టు తీయకపోవడం వల్ల కొంచెం మనకి పచ్చిదనంగా అనిపిస్తాయి, త్వరగా మగ్గవు.
మష్రూమ్స్ బాగా మగ్గిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని వేసేసుకుని ఇది పచ్చిదనం పోయే వరకు, దీనిలో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయే వరకు కూడా మనం బాగా ఉడికించుకోవాలి. ఇలా వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత మాత్రమే మిగతా ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇంతవరకు వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవడం వల్ల దానిలో ఉన్న పచ్చిదనం అంతా పోతుంది. దానిలోకి టేస్ట్కి సరిపడా కారాన్ని వేసుకోండి, మీరు తినేదాన్ని బట్టి. నేను ఇందాక పేస్ట్ చేసినప్పుడు కూడా పచ్చిమిర్చి వేసాము, అలాగే కర్రీ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఉల్లిపాయల్లో పచ్చిమిర్చి అనేది వేసాను. తర్వాత ఒక అర స్పూను చికెన్ మసాలా వేసాను. ఈ చికెన్ మసాలా వీడియో మన ఛానల్లో ఉంది, మీకు ఎవరికైనా కావాలంటే కనుక ఈ చికెన్ మసాలా వీడియోని చూసి మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి ఈ మసాలా. ఈ మసాలా కారం అంతా కూడా ఈ మష్రూమ్స్ బాగా పట్టే వరకు పట్టించాలి. తర్వాత దానిలోకి మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసి ఆ వాటర్ కూడా పోసేసేయండి. ఇంకా అవి సరిపోకపోతే కనుక ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసి మూత పెట్టుకొని చక్కగా బాగా మగ్గే వరకు ఉడికించుకోవాలి. దీనిలో వాటర్ అంతా ఇది మనకు ఆయిల్ అనేది ఇలా పైకి వచ్చే వరకు ఉడికించుకుంటే కర్రీ టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. మష్రూమ్స్ తినని వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా కనుక చేసి పెట్టారంటే ఎంత వేసినా కూడా తినేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా చాలా మంచిది ఆరోగ్యానికి. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం చెఫరు ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.